అందుకే మిత్రులారా, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిన పిల్లగాడని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వచ్చిన వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదనుకుంటే ఉన్నది ఉన్నట్టుకుండా బలగొట్టినట్టు చెప్తాడని మీరు అనుకుంటే చాలా. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్ కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడపండి. మీకు అబద్దాలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయండి.